హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణలో టెట్ 2025 హాల్ టికెట్ గురించి లేటెస్ట్ అప్డేట్ ఏం రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెట్ రాయాలంటే ఉమ్మడి జిల్లా దాటాల్సిందే, ఈసారి అభ్యర్థులకు తప్పని తిప్పలు. తెలంగాణ రాష్ట్రంలో టెట్ ఎగ్జామ్ వచ్చేసి జనవరి 2 నుంచి 20 వరకు ఆన్లైన్లో కండక్ట్ చేస్తున్నారు. అయితే ఈ ఎగ్జామ్కి టెట్ ఎగ్జామ్కి మాత్రం 16 ఆప్షన్స్ ఇచ్చారంట. దాంతో తొలి ప్రాధాన్యం ఇచ్చిన అంటే ఫస్ట్ ప్రియారిటీ రాలేదంట. చాలామందికి దూరంగా ఉన్న అంటే లాస్ట్ ప్రియారిటీయే మనకు ఎగ్జామ్ సెంటర్గా అయితే రావడం జరిగింది. సో ఆమె 16 ఆప్షన్స్ ఇస్తే పదో ఆప్షన్ అయిన సిద్దిపేట ఇచ్చారు. జనగామ, మహబూబ్నగర్ జిల్లాల వారికి మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా కేటాయించారు. ఆన్లైన్ పరీక్షా కేంద్రాలను తగినంతగా పెంచకపోవడమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తుంది. పరీక్షకు మొత్తం 2,75,000 మంది విద్యార్థులు అయితే అప్లై చేసుకున్నారు. అయితే జనవరి 11 to 20 ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ హాల్ టికెట్లు వచ్చేసి మనకు ఈరోజు వస్తాయి. టెట్ హాల్ టికెట్లను గురువారం రాత్రి అందుబాటులోకి తీసుకొచ్చారు. సాంకేతిక కారణాల వల్ల జనవరి 11, 20 తేదీలకు సంబంధించిన టెట్ హాల్ టికెట్లను శనివారం అందుబాటులో ఉంచుతామని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. ఎవరికైతే హాల్ టికెట్ రాలేదో వాళ్ళ యొక్క హాల్ టికెట్స్ అయితే ఈరోజు రావడం జరుగుతుంది. మరి ఈరోజు టైం అయితే చెప్పలేదు. ఈరోజు నైట్ వరకు మీవి కూడా వస్తాయి. అంటే ఎవరైతే హాల్ టికెట్స్ రాలేదో వాళ్ళందరూ రేపు మొత్తం డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అయిపోతాయి. టెట్ అభ్యర్థులకు ఎగ్జామ్ సెంటర్ల తిప్పలు, చివరి ప్రయారిటీగా ఇచ్చిన జిల్లాలలో సెంటర్ కేటాయింపు. సో ఆల్రెడీ చెప్పాను కదా, చాలామందికి సెంటర్ అనేది దూరం వచ్చింది. చాలామంది విద్యార్థులు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెంటర్లు వేశారని ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఒక అభ్యర్థి 16 పరీక్షా కేంద్రాల ఆప్షన్ ఎంచుకోగా అతను ఆప్షనే పెట్టని హన్మకొండలో సెంటర్ పడింది. అదే జిల్లాకు చెందిన ఒక మహిళా అభ్యర్థికి 11వ ఆప్షన్ పెట్టుకున్న సిద్దిపేట జిల్లాలో సెంటర్ వేశారు. వేలాది మందికి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. 20 సెషన్లో పెడుతున్న కనీసం ఉమ్మడి జిల్లాలో కాకుండా ఉమ్మడి జిల్లాలో కూడా సెంటర్లు కేటాయించకపోవడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. దీని ప్రభావం అటెండెన్స్పై పడే అవకాశం ఉంది. సో జనవరి 11, 20వ తేదీలో జరిగే టెట్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు సాంకేతిక కారణాలతో గురువారం రాత్రి వెబ్సైట్లో పెట్టలేదు. వారి హాల్ టికెట్లు ఆదివారం వెబ్సైట్లో పెడతామని అధికారులు ప్రకటించారు. ఆదివారం కాదు, ఈరోజు అని చెప్పారు. ఒకవేళ ఈరోజు రాకపోతే రేపు వస్తాయి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.